మీది ఖమ్మం కదా, మీ దగ్గర కూడా వచ్చిరా ఉన్నారా? ఖమ్మం కాదు, ఎక్కడికైతే ట్రైన్ పోదో, ఎక్కడికైతే బస్సు పోదో, ఎక్కడికైతే బయలుగాడి అంటే ఎద్దుల బండి పోదో అక్కడికి మారవాడైనా పోతారు. మేజర్ గ్రామ పంచాయతీలు ఉంటాయి చూసినావా, టౌన్స్ కాకుండా పెద్ద ఊర్లు కాకుండా. ఇప్పుడు మేజర్ గ్రామ పంచాయతీలు అంటే 3000 నుంచి 5000 జనాభా ఉంటుంది. ఆ ఊర్లో కూడా అలా బండి ఉంటుంది. పానీపూరి, బొంబాయి మిఠాయి, రాజస్థాన్ టీ అని తిరుగుతూ ఉంటాడు. అయితే వీళ్ళది ఒకటి విచిత్రమైనటువంటి సైకాలజీ వాళ్ళది. వాళ్ళు ఒక నెట్వర్క్ తిరుగుతూ ఉంటుంది వాళ్ళది. ఇప్పుడు మనకు ఒకతను ఒక డబ్బా పెట్టుకొని అందులో అబ్నార్మల్ ఆవు ఉంటుంది ఒకటి, అంటే ఇక్కడ నుంచి కొమ్ము వస్తుంది, ఇక్కడ నుంచి. ఆయన ఏం చేస్తాడంటే దాన్ని వేసుకొని మొత్తం తిరుగుతాడు. అవునా? తిరిగి ఊర్లను ఐడెంటిఫై చేసి వీళ్ళని పంపుతాడు. ఇట్లా ఉంటుందా? అంతా ఒకటే కదా, వాళ్ళ నెట్వర్క్ కదా వాళ్ళది. ఆయన దిగుతాడు అక్కడ. ఒకవేళ మన ఊర్లో వెంచర్ అయితే లాస్ట్ కు పోయి ఇల్లు కట్టుకొని కూర్చుంటాడు వెనకాల ఎన్నో, లాస్ట్ లా అన్ని ఇల్లు ఆడుకొచ్చేస్తాయి. సరే, అదంతా వాళ్ళ తెలివి. మనం దాని గురించి మాట్లాడట్లేం. ఈ ఆధిపత్యాలే వద్దు, సామరస్యంగా బతకండి. కొత్త షాప్ మాత్రం పెట్టదు తెలంగాణలో. జీడిపి ఎక్కడో ఉంటుంది, వాళ్ళ వల్ల తెలంగాణకు జీడిపి రేట్ పెరుగుతుందని మొన్న బండి సంజయ్ అంటుండేగా. వీళ్ళు ఇక్కడ కొంటే కదా జీడిపి, వాళ్ళు తీసుకుపోయి అక్కడ కొంటే మనకేం జీడిపి. బండి సంజయ్ గారికి సరిగ్గా సమాజం మీద అవగాహన లేదు. ఆయన ఆరోపణ ఏంటిది, మటన్ షాపులు కటికోలు కొట్టాలంటున్నారు. కటికోలు అనేది వాళ్ళు ఎవరంటే హిందువులు కదా. హిందూ సమాజంలో ఉన్నటువంటి నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకు మాంసం కొట్టేది కటిక వాళ్ళు. మరి ముస్లిం సమాజం ఎవరు కొట్టాలి? మనవి మూడు రాజ్యాలు మనవి. హైదరాబాద్లో ముస్లిం రాజ్యం, హైదరాబాద్ కాకుండా మిగతా హిందూ సమాజం మందంతా, హైదరాబాద్ కాకుండా. ఇక్కడ నుంచి గిరిజనులు, ఆదివాసీలు వాళ్ళకు సమాజం. ఇక్కడ 3 సమాజాలకు 3 రకాల వాళ్ళు ఉంటారు. అటుగుర కొట్టేవాళ్ళు, మంగళ పని చేసేవాళ్ళు, సాగల పని చేసేవాళ్ళు, డప్పు కొట్టేవాళ్ళు, చెప్పులు కుట్టించేవాళ్ళు, ముస్లిం దాంట్లో కూడా ఉంటారు. ఈ పని మొత్తం వాళ్ళు చేస్తారు. ఈ పనిని హిందూ సమాజంలో మాదిగలు, మంగలి, చాకలి, కమ్మరి, కుమ్మరి, బట్టల షాపు, పద్మశాలి వీళ్ళు చేస్తారు. మరి ఇదే పనిని వీళ్ళకి ఎవరు చేస్తారు? లంబాడీస్ లో కూడా ఈ 5 పనులు చేసే వాళ్ళు ఉన్నారు. బంగారం పని చేస్తారు లంబాడీస్, తెలుసా? ఓకే. డప్పు కొడతారు, పెళ్లిళ్ళు చేస్తారు. ఈ వ్యవస్థ వాళ్ళకు ఉంది. ఆయనకు అర్థం కాక బండి సంజయ్కి మాంసం కొట్టాలి కటికోలు అంటాడు. ఆయన తెలుస్తుంది ఇదంతా. ఎందుకు కటికోళ్ళు మనం ఎందుకు తింటామంటే వాళ్ళ దగ్గర, ముస్లింల దగ్గర అంటే మనము నిజాం నుంచి వచ్చినాం కదా, హలాల్ మనం ఇష్టపడతాం మనం, అవునా కదా? హలాల్ చేయండి, హలాల్ చేయాలంటారు. అదంతా మనం అట్లా వచ్చింది అలవాటు. సో ఆ సమాజాలు వేరు. ఒకవేళ కటికోళ్ళకి రావాల్సిన హక్కుని ఎవరన్నా కాదంటారా? ఒకవేళ నిజంగా వాళ్ళకే రావాలి, ఇది అంక ఖచ్చితంగా వాళ్ళకే రావాలి. అంతే, వాళ్ళకే రావాలి, అంతే కదా. ఇన్ని కావాల్సిన అన్న వాళ్ళం అదేందని తప్పు పడతాం. సో మరి మీరు ఇప్పుడు ఇది స్టార్ట్ చేశారు కదా, మీ పార్టీ ఎట్లా? మీ పార్టీ లైన్ కాదు కదా, నా సొంత లైన్. ఇది సొంత లైన్ కుదరదు కదా పార్టీలో ఉన్నప్పుడు. సొంత నేను పార్టీ అంటే నేను పార్టీలో ఏమంటారు, నేను చిన్నవాడిని, ఒక ఇంటికతో లాంటి వాడిని. ఇప్పుడు ఎవరు అంటున్నారు అసలు ఈ మూమెంట్ మొత్తం పిడమర్తి రవి స్టార్ట్ చేసిండు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన వెనకాల నుండి నడిపిస్తున్నాడు, మొత్తం బీసీ మూవ్మెంట్ అంతా సైడ్ చేయడానికి. లేదు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నాకు ఈ పనప్ప చెప్తే ఇంకా బాగా చేస్తుంది, దాన్ని ఇంకా బీభత్సంగా చేస్తుంది. ఆయనకు తెలియదు, ఆయనతో చర్చించలేదు, అడిగితే చెప్తా. ఓకే, ఇది ఎక్కడి వరకు వెళ్తుందని మీరు అనుకుంటున్నారు? మీ అంచనా ఏంది ఈ మూమెంట్? అంటే నా అంచనా ఏంటంటే కొత్త షాపులు రావు, వాళ్ళు కొద్దిగా నమ్మకంగా పనిచేసుకుంటారు. ఓకే, అది కూడా క్వశ్చన్ చేస్తారు, నిలదీస్తారు వాళ్ళే. షాపు పెట్టకుండా నిరోధించాల్సిన బాధ్యత పక్కోళ్ళదే. అంతే. 2, ఎవరికైతే ఎఫెక్ట్ ఉందో వాళ్ళే ఆపాలి దీన్ని. ప్రజలు తమ చేతిలో తీసుకోవాలి అధికారాన్ని, తీసుకొని ఆపాలి, వాళ్ళని అడగాలి, క్వశ్చన్ చేయాలి. మరి మొన్న నంద్యాలలో ఏం జరిగింది, విజయవాడలో ఏం జరిగింది చెప్పండి, డోర్నకల్లో ఏం జరిగింది? అట్లనే అందుకోవాలి ప్రజలు ఉద్యమాన్ని.